సో హాయ్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు నేను మీకు ముక్తిధన్ అన్న లెసన్ నేను చెప్పబోతున్నాను. సో నేను సాహిత్యకి మహత్త, మిత్రత, బిందా और वह पड़ गई ఈ లెసన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు విఎస్ వ్లాగ్స్ అండ్ ఎడ్యుకేషన్లోని అంటే ఈ దాంట్లో మీరు వెళ్తే మీకు తెలుస్తాయి. యానోటేషన్స్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ ఇదేంటి ముక్తిధన్ అన్న లెసన్ మాత్రమే మిగిలిపోయింది. ఇది నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చును కామెంట్స్లోని. నాకు అడిగితే నేను అవి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. టెక్స్ట్ బుక్ నుంచి మీకు నేను 5 లెటర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందరూ చూసుకోండి. ఈ లెసన్ చెప్పిన తర్వాత నేను మీకు సెమిస్టర్ 1 అంటే ఫస్ట్ సెమిస్టర్ తాలూకా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఆన్సర్స్, అనోటేషన్స్ అండ్ సారాంశాలు ఏవైతే ఉన్నాయో, మీకు ఏవేవి ఉన్నాయి ఇంపార్టెంట్ అవి చదువుకుంటే కనుక మీకు సరిపోతుంది సెమిస్టర్ 1కి. ఎంత హిందీ రాలేని వాళ్ళేనంటే నేను చదవలేను, నాకు ఇంపార్టెంట్ కావాలి అనుకున్న వాళ్ళందరూ మాత్రం ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చక్కగా మీరు ప్రిపేర్ అవ్వచ్చును. ఓకేనా. లెటర్స్ కూడా ఇంపార్టెంట్ లెటర్స్ కూడా నేను మీకు పెడతాను. సో మీరందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చును. ఓకేనా. సో ఈరోజు మీకు నేను ముక్తిధన్ అన్న లెసన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. హలో స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు ముక్తిధన్ అన్న కథ నేను మీకు చెప్పబోతున్నాను. మున్షీ ప్రేమ్చంద్జీ ఈ కథని రాశారు. ముక్తిధన్ అంటే ఎవరి దగ్గర నుంచైనా మనం అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు తీర్చిన తర్వాత మనకు వచ్చేటువంటి ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ముక్తి. డబ్బులు కాబట్టి, డబ్బులు అప్పు తీర్చాం కాబట్టి ధనము. అందుకే ఈ స్టోరీ పేరు ముక్తిధన్ అని చెప్పారనమాట. మున్షీ ప్రేమ్చంద్జీ ఈ కథని రాశారు. అబౌట్ ది ఆథర్ చెప్తున్నాను, వినండి. हिंदी साहित्य इतिहास में उपन्यास सम्राट के रूप में विख्यात मुंशी प्रेमचंद का असली नाम धनपत राय है. హిందీ సాహిత్యంలోని ఒక మంచి కింగ్గా అంటే ఉపన్యాసం ఒక కింగ్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి మున్షీ ప్రేమ్చంద్జీ నిజమైన పేరు ధన్పత్ రాయ్. ఇతను 1880లోని బనారస్ దగ్గర ఉండేటువంటి లమహి అన్న ప్రదేశంలోని పుట్టారు. ఇతను 1901 నుంచి కథలు రాయడం ప్రారంభించారు. అండ్ 1914లోని ఇతను ఓత్ ప్రోత్ సోజే వతన్ నామక్ 5 కహానియోగా సంగ్రహ లిఖా. ఇతను సోజే వతన్, ఓత్ ప్రోత్ ఇలాంటివన్నీ కలిపి ఇతను ఒక 5 రకాలైన కథలన్నీ కూడా రాశారు. అందులోని ప్రేమాశ్రం, రంగభూమి, నిర్మలా, సేవా సదన్, గోదాన్ అన్నవి చాలా ఫేమస్, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాయి. ఇతను 300 కంటే ఎక్కువ కథలు రాశారు. దానిని మానస్ సరోవర్ అని చెప్పి అంటారు. వాటిని 8 భాగాల్లోని విభాజితము చేశారు. ఈ విధంగా ఇతను చాలా మంచి మంచి కథలు రాస్తూ 1936లోని ఇతను చనిపోయారు. సో ఇప్పటి వరకు నేను మున్షీ ప్రేమ్చంద్జీ గురించి చెప్పాను. ఇప్పుడు సారాంశ్ చెప్తున్నాను, వినండి. ముక్తిధన్ అన్న ఒక స్టోరీ ఏదైతే ఉందో ఇది నిజమైన కథ. ఇది మన సాంప్రదాయంని దృష్టిలో పెట్టుకుంటూ ఈ కథని రాశారు ప్రేమ్చంద్జీ. లాలా దావోదయాల్ అన్న ఒక మహాజన్ ఎవరైతే ఉంటారో అతను అందరికీ కూడా అప్పులు ఇస్తూ ఉంటారు. అందరికీ అప్పులు ఇచ్చినప్పుడు వడ్డీకి డబ్బులు ఇస్తున్నప్పుడు అతను ఏదోటి వస్తువు ఏదోటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అప్పుడే అతను అంటే అందరికీ అప్పులు ఇస్తూ ఉండేవారు అనమాట. అంటే అప్పు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఉట్టిన అప్పు ఇవ్వకుండా వాళ్ళు ఏదో ఒకటి వస్తువు పెట్టుకొని అప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా అతను కూడా చేస్తూ ఉంటారనమాట. కానీ అతను ఎలాంటి వాళ్ళకి అప్పు ఇచ్చేవారంటే ఎవరైతే బాగా పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే అతను అప్పు ఇస్తూ ఉండేవారనమాట. రెహమాన్ కూడా అతని దగ్గర డబ్బులు అప్పు తీసుకుంటాడు. అలాగే వాడు ఏం చేస్తాడంటే 35 రూపాయలకే వాడి తాలూకా ఆవుని అతనికి అమ్ముతాడు. అమ్మి ముసల్మాన్ వాళ్ళకి అమ్మకుండా ఇతనికి 35 రూపాయలకి మాత్రమే ఆవుని అమ్మి అతనికి అమ్మి చాలా మంచి ఆవుని అమ్మడం వలన అతను చాలా సంతోషపడి 200 రూపాయలు కావాలన్నప్పుడు రెహమాన్కి 200 రూపాయలు ఇస్తారనమాట. అమ్మమ్మమ్మ ఏం చేస్తున్నా నేను అసలు భగవంతుడా తండ్రి.
హలో స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ. సో ముక్తిధన్ అన్న స్టోరీ ఈరోజు నేను మీకు చెప్తున్నాను, వినండి. ముక్తిధన్ అంటే, ముక్తి అంటే ఎవరి దగ్గర నుంచైనా మనం డబ్బులు అప్పు తీసుకున్న తర్వాత మనకు వచ్చేటువంటి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ముక్తి అంటాం. ధన్ అంటే డబ్బులు, అంటే ఎవరి దగ్గర నుంచి మనం అప్పు తీసుకున్న తర్వాత అప్పు తీర్చిన తర్వాత వచ్చేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ముక్తి ధన్. ఈ లెసన్ని రాసినటువంటి వారు మున్షీ ప్రేమ్చంద్ జీ. सो अबाउट द ऑथर చెప్తున్నాను, వినండి. हिंदी साहित्य इतिहास में उपन्यास सम्राट के रूप में विख्यात मुंशी प्रेमचंद का असली नाम धनपत राय है. ఈ లెసన్ని రాసినటువంటి వారు మున్షీ ప్రేమ్చంద్ జీ ఎవరైతే ఉన్నారో ఇతని అసలు పేరు ధన్పత్ రాయ్. ఇతను 1880లోని బనారస్ దగ్గర ఉండేటువంటి లమహి అన్న ప్రదేశంలోని పుట్టారు. ఇతను 1901లోని అండ్ 1914లోని దేశభక్తితో నిండి ఉండేటువంటి మంచి మంచి కథలన్నీ కూడా రాశారు. అందులోని సోజేవతన్ అన్న కథ బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాయి. 5 కథలు బాగా నేమ్ వచ్చింది, ఫెమ్ వచ్చింది. ప్రేమాశ్రమం, రంగభూమి, నిర్మల, సేవా సదన్, గోదాన్, ఇవన్నీ కూడా ఇతను రాసినటువంటి మంచి మంచి ఉపన్యాసాలు. ప్రేమ్చంద్ జీ అంటే మున్షీ ప్రేమ్చంద్ జీ ఎవరైతే ఉన్నారో ఇతను 300 కన్నా ఎక్కువ కథలు రాశారు. వాటన్నిటినీ కలిపి మానస్ సరోవర్ అని అంటారు. వీటిని 8 భాగాలలోని విభాజితము చేశారు. 1936 में इस महान साहित्यकार की मृत्यु होगी. 1936లో ఇతను చనిపోయారు. సారాంశ చెప్తున్నాను, వినండి. ఇప్పటి వరకు నేను అబౌట్ ది ఆథర్ చెప్పాను, ఇప్పుడు సారాంశ చెప్తున్నాను, వినండి. मुक्तिधन एक आदर्शोन्मुख यथार्थवादी कहानी है जो सांप्रदायिक संपूर्णता से ऊपर उठकर मानव व्यवहार को उदारता का चित्रण करती है. ముక్తిధన్ అన్న కథ ఏదైతే ఉందో ఇది మంచి ఆదర్శమైన ఒక నిజమైన కథ. ఇది మన సాంప్రదాయాన్ని చాలా చక్కగా చాటి చెప్తూ హ్యుమానిటీ అండ్ హ్యూమనిజం గురించి కూడా చాలా చక్కగా ఇందులో చిత్రీకరించారు ప్రేమ్చంద్ జీ. అయితే లాలా దావుదయాల్ అని ఒక మహాజన్, అంటే ఒక పల్లెటూరులోని ఉండేటువంటి కొందరు ఉంటారు కదా, తీర్పులు ఇవన్నీ సర్పంచులు అంటాం మనం, అలాంటి మనిషి ఒక అతను ఉన్నారు. అతను ప్రతి వాళ్ళకి కూడా డబ్బులు అప్పు కావాలన్న వాళ్ళకి అప్పులు ఇస్తూ ఉండేవారు. అసామియోసే రియాయత్ నెహీ కర్తే థే, అంటే అతనికంట బాగా చదువుకున్న వాళ్ళు, అతనికంట హై లెవెల్లో ఉండేటువంటి వాళ్ళతో మాత్రం అతను ఎప్పుడూ కూడా అప్పులు ఇచ్చిపుచ్చుకోవడం చేసేవారు కాదు. परंतु रहमान की नेक नियति और सरल व्यवहार उसे गहराई तक प्रभावित करती है. ఇంతటి స్ట్రిక్ట్గా ఉండేటువంటి లాలా దావుదయాల్ ఎవరైతే ఉంటారో రెహమాన్ యొక్క నిజాయితీని చూసి, అతను ఒక అంటే రెహమాన్ యొక్క సింప్లిసిటీని చూసి చాలా ప్రభావితమై రెహమాన్కి అప్పు ఇస్తారు. అండ్ ఇవ్వడానికి ఏమాత్రం కూడా హెసిటేషన్ చెయ్యరు. గరీబ్ ముసల్మాన్ రెహమాన్ కి పాస్ జో గాయ్ హై, అంటే గరీబ్ అంటే చాలా పేదగా ఉండేటువంటి రెహమాన్ ముసల్మాన్ వాడు వాడి ఆవుని, చాలా మంచి ఉష్టిపుష్టిగా ఉండేటువంటి ఆవుని ఓన్లీ 35 రూపాయల్లోనే అమ్ముతాడు. అండ్ లాలా దావుదయాల్ కొనుక్కుంటారు. కసాయికి హాతుసే గాయకు బచాతా హై, కసాయిల చేతితోటి రక్షించుకుంటాడు రెహమాన్. అండ్ హిందూ ఉండడం వలన లాలా దావుదయాల్కి 35 రూపాయలకి మాత్రమే ఆవుని అమ్ముతాడు. రెహమాన్ తల్లి బాగా అంటే ముసలావిడ అయిపోతుంది. హజ్ యాత్ర కోసం అడుగుతుంది. అడిగినప్పుడు దానికోసం కావలసిన డబ్బు ఏదైతే ఉంటుందో 200 రూపాయలు ఇచ్చి అరేంజ్మెంట్ చేస్తారు. లాలా దావుదయాల్ అండ్ రెహమాన్కి ఇస్తారు. ప్రతి వాళ్ళు కూడా ఏదోటి తాకట్టు పెడితే కానీ ఇచ్చేవారు కాదు. అలాంటి మనిషి లాలా దావుదయాల్ మాత్రం ఏం చేస్తారు అంటే రెహమాన్కి మాత్రం ఏది తాకట్టు పెట్టకుండానే రెహమాన్కి అప్పు ఇస్తారు 200 రూపాయలు. రెహమాన్ की माँ हज से यात्रा करके आई तभी से बीमार पड़ी हुई थी. రెహమాన్ వాళ్ళ అమ్మగారిని 200 రూపాయలు తీసుకొని హజ్కి యాత్ర చేయిస్తాడు, హజ్కి తీసుకెళ్తాడు. అండ్ అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి రెహమాన్ వాళ్ళ మదర్కి ఒంట్లో బాగుండదు. రాత్ దిన్ ఉనికి దవాదారు మే దౌడతే గుజార్తా హై, వాడు పగలు అనగా రాత్రి అనగా చాలా కష్టపడి వాళ్ళ అమ్మగారికి మందులు మార్పులు ఇప్పించిన తర్వాత రెహమాన్కి మా పరలోక్ సే ధారి, ఎంత ట్రీట్మెంట్ చేయించినప్పటికీ కూడా, ఎంత చికిత్స చేయించినప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు చనిపోతుంది, రెహమాన్ వాళ్ళ మదర్. అబ్ తక్ పానీ మే థా, ఇప్పటి వరకు వాడు ములిగే ఉన్నాడు. అబ్ పానీ సిర్ పర్ ఆ గయా, ఇంకా వాడి తల దాటిపోతుంది. ఆ అప్పు అంటే 200 రూపాయలు
అప్పు తీసుకున్నాడు కదా, దాని వడ్డీ పెరిగిపోతుంది. కేవల్ ఇతనా హీ నహీ, అబ్ రెహమాన్ ఖడీ ఫసల్ కే జల్ జానే సే బిల్కుల్ అసహాయ హో జాతా హై. అదే కాదు, రెహమాన్ తీసుకున్నటువంటి అప్పు తీర్చుకుందాము అనేసి వాడు ఒక పొలాన్ని పాతుతాడు. అంటే ఒక పొలంలోని వాడు చెరుకు గడ్డలు పాతుతాడు. అవి కూడా కాలిపోవడం వలన వాడు చాలా అసహాయ పరిస్థితిలోని అయిపోతాడు రెహమాన్. అబ్ ఉస్కా సారా కర్జ్ మాఫ్ కర్ దేతా హై లాలా దావుదయాల్ వాడి కష్టాన్ని అర్థం చేసుకొని వాడు మంచివాడని భావించి వాడి అప్పుని అతను మాఫీ చేసిస్తాడంటే క్షమిస్తాడు. నువ్వు నాకు అప్పు తీర్చవలసిన అవసరం లేదు అని లాలా దావుదయాల్ రెహమాన్ తోటి అంటాడు. ఈ విధంగా స్టోరీ ఏదైతే ఉందో కంప్లీట్ అవుతూ కహానీ కా అంత్ బహుత్ మార్మిక్ బన్ పడా హై. ఈ స్టోరీ ఎండింగ్ ఏదైతే ఉందో చాలా బాధాకరంగా ఉంటుంది. లాలా దావుదయాల్ రెహమాన్ సే కహతా హై మే తుమ్హారా కర్జ్దార్ హూ. అంటే చాలా బాధాకరంగా ముగిసింది, కానీ చాలా ఆనందంగా అక్కడ ముగిసింది అని మనం చెప్పగలము. ఎందుకంటే లాలా దావుదయాల్ ఎవరి దగ్గర కూడా ఎవరికైనా అప్పు ఇచ్చినా ఏదోటి వడ్డీకి అప్పులు ఇచ్చినా కూడా కానీ వాళ్ళ దగ్గర ఏదోటి తాకట్టు లేకుండా ఇచ్చేవాడు కాదు. అలాంటి స్ట్రిక్ట్గా ఉండేటువంటి లాలా దావుదయాల్ రెహమాన్ ఒక నేక్తా और इंसानियत से काफ़ी प्रभावित होता है. వాడు ఒక మంచితనంతో బాగా ప్రభావితము అయి వాడు ఒక డబ్బుని కూడా వాడు మాఫీ చేసిస్తాడంటే నువ్వు నాకు ఏ అప్పు లేవు రెహమాన్ అంటూ వాడిని క్షమిస్తాడు, ముక్తిని ప్రసాదిస్తారు లాలా దావుదయాల్ రెహమాన్కి. తుమ్ మేరే కర్జ్దార్ నహీ హో, నువ్వు నాకు ఏ రకమైన బాకీ లేవు రెహమాన్, నువ్వు చాలా మంచోడివి. నువ్వు నాకు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అది ఎంత పాలు ఇచ్చిందంటే దానివల్ల నేను నీ దగ్గర కొన్న 35 రూపాయలకి డబుల్ త్రిబుల్ చాలా 3 4 నేను సంపాదించుకున్నాను రెహమాన్ అంటూ వాడికి అప్పు క్షమించేస్తాడు. నువ్వు నాకు అప్పు ఇవ్వక్కర్లేదని రెహమాన్ తోటి లాలా దావుదయాల్ అంటాడు. ఉస్నే ముझे కమ్ సే కమ్ 800 రూపాయ కా దూద్ దే దియా హై. అరే నువ్వు నాకు 35 రూపాయలకి అమ్మేవు, కానీ నాకు ఇప్పటి వరకు అది ఇచ్చినటువంటి పాలు వలన నేను 800 రూపాయలు సంపాదించుకున్నాను. ఇంకా దాంతోపాటు నువ్వు నాకు ఆవు దూడని కూడా వేరేగా ఇచ్చేవు. నువ్వు చాలా మంచోడివి రెహమాన్, ఎందుకే నువ్వు నాకు డబ్బులు ఇవ్వవలసిన అవసరము లేదు, నువ్వు నాకు అప్పు ఏమీ లేవు అని చెప్పి రెహమాన్ తోటి అంటాడు लाला दाऊदयाल. परंतु तुमने वह गाय कसाईयों को दे दी होती तो मुझे इतना फ़ायदा क्यों कर होता. నువ్వు ఆవుని నాకు అమ్మి నువ్వు చాలా మేలు చేసేవు. ఆవుని నువ్వు అమ్మడం వల్ల ఈరోజు నేను ఎంతో డబ్బు సంపాదించాను. నీ ఆవు కూడా నా దగ్గర చాలా చక్కగా ఉన్నది, అంటే నీ ఆవు చనిపోకుండా నా దగ్గరే ఉన్నది, నాకు చాలా లాభం కూడా వచ్చింది. तुमने उस वक्त 5 रुपये का नुकसान उठाकर गाय मेरे हाथ बेच दी थी. నువ్వు నా దగ్గర తీసుకునే ముందే నువ్వు ఆవుని నువ్వు అమ్మేవు. 40 రూపాయలను నువ్వు అమ్ముదాం అనుకున్నావు, కానీ నేను హిందూ అవడం వలన నువ్వు నాకు 35 రూపాయలకి 5 రూపాయల నష్టానికి కూడా నువ్వు నాకు అమ్మేవు. నువ్వు చాలా మంచోడివి. తుమ్హారీ యహ్ షరాఫత్ ముझे యాద్ హై. నీ మంచితనం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నది రెహమాన్ అని లాలా దావుదయాల్ రెహమాన్తో అంటూ, తుమ్ షరీఫ్ और अच्छे ఆదమీ హో, నువ్వు చాలా మంచివాడివి, చాలా మంచితనం కూడా ఉన్నది నీలోని, నువ్వు డబ్బు మనిషివి కావు, అదే నాకు చాలా నచ్చింది అంటూ రెహమాన్ని క్షమిస్తూ ఆ డబ్బుల్ని మాఫీ చేసిస్తాడు. మే తుమ్హారీ మదద్ కర్నేకో హమేషా తయార్ రహూంగా. నేను నీకు ఇప్పుడే కాదు ఎప్పుడు నీకు అప్పు కావలసినప్పుడల్లా నేను నీకు అప్పులు ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను అంటూ వాడికి ముక్తిని ప్రసాదించి లాలా దావుదయాల్ వాడికి ఆ ఆవుని కూడా తీసుకెళ్ళిపోమని చెప్తాడు. సో దిస్ ఈజ్ ద క్యాప్షన్ ఆఫ్ ది స్టోరీ ముక్తిధన్. ఇదే ఈ కథ సారాంశ్. థ్యాంక్ యూ.